హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం 10th క్లాస్ యొక్క పరీక్ష కేంద్రం దగ్గర ఉన్నాం. సో మన జీవితంలో 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ 10th క్లాస్ పాస్ అవ్వడానికి మనం రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో విధాలుగా కష్టపడి చదువుతూ ఉంటాం. సో ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులు వారు ఎగ్జామ్ రాసిన తర్వాత వారి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సో వారు కొంతమంది బాధగా ఉంటారు, కొంతమంది ఎంత బాగా చదివినా కూడా రాలేకపోతూ ఉంటారు, కొంతమందికి ప్రశ్నపత్రం అనేది చాలా హార్డ్గా ఉంటుంది, కొంతమంది ఈజీగా ఉంటుంది. సో వారు బయటకు వచ్చిన తర్వాత వారి మాటలను అడిగి తెలుసుకుందాం. వారు ఎగ్జామ్ ఎలా రాశారో, వారికి ఎగ్జామ్ ఎలా జరిగిందో కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ఎగ్జామ్ ఎలా రాశారు? ఎలా రాసాం, చాలా ఈజీగా వచ్చింది. పేపర్ అన్నీ అటెంప్ట్ చేసాము. రాయని వాళ్ళు అయితే తెలీదు, అందరం అయితే బాగా రాసాం. పేపర్ ఈజీగా వచ్చిందా? చాలా ఈజీగా వచ్చింది. టైం సరిపోయిందా? అంటే ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోయిందా? సరిపోయింది. అలో టైం అనేది మార్నింగ్ అలో టైం బాగానే టైంకి అలో చేశారా? అవునండి, అలౌ చేశారు. ఎగ్జామ్ కూడా పేపర్ కూడా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా చదువుతున్నా? పేపర్ ఈజీగా రావాలని అనుకుంటున్నాను. ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? ఓకే, ఫైన్, బాగానే రాశాను. పేపర్ ఎలా ఉంది? పేపర్ స్టాండర్డ్గా ఉంది. లైక్ ఇఫ్ యూ స్టడీ వెల్ వీ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్ పేపర్ వెరీ వెల్. లైక్ గవర్నమెంట్ స్టాండర్డ్ పేపర్స్ ఇచ్చారు. సో ఇది ఒక మంచిగా చదువుకుంటే ప్రిడిక్టబుల్ పేపర్ ఇది. యా, మీకు ఎగ్జామ్ లో టైం సరిపోయిందా? అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశారా? ఎస్, అన్నీ అటెంప్ట్ చేసినాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 10th అంటే ఈ రిజల్ట్ వచ్చే టైంకి ఎంత రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఎక్స్పెక్టేషన్స్ అయితే లైక్ మంచిగానే రాసినాం. ఇట్ డిపెండ్స్ అబౌట్ హౌ ది పేపర్ ఈస్ గాన్. బాగానే ఉంది పేపర్, స్టాండర్డ్గా ఉంది. అందుకోసమే కరెక్షన్ మీద డిపెండెంట్ ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ కదా ఈసారి. ఇట్స్ నాట్ జీపీఎస్, సో కరెక్షన్ మీద కూడా ఇట్స్ డిపెండ్. లైక్ హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ నార్మల్లీ అవుట్ ఆఫ్ 80, 70 ప్లస్, 75 ప్లస్. యా, షూర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా రాసిన, ఈజీ వచ్చింది పేపర్. ఈజీ వచ్చిందా? సో పేపర్ ఈజీ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత? ఫస్ట్ నర్వస్ ఉండే, తర్వాత ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. నర్వస్నెస్ మొత్తం పోయింది. రేపటి నుంచి ఎగ్జామ్ రాయమన్నా కామ్గా రాసేయచ్చు. ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎగ్జామ్కి ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు? డైలీ ఒక నార్మల్గా ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు డైలీ ఒక 3-2 అవర్స్ చదువుకున్నా. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి దగ్గరకు వచ్చినప్పుడు డైలీ ఒక 5-6 అవర్స్ చదివి. మీ స్కూల్లో కానీ బాగా రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడతా ఉండేనా? ప్రాక్టికల్స్ లాగా కానీ లేకపోతే ఇంటర్నల్స్ లాగా ఎగ్జామ్స్ పెడతా ఉండేనా? పెడతానే ఉండే, వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయించారు, అందుకని మంచిగా. నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారు? అంటే ఇప్పుడు ఈ పేపర్ చూసారు కదా, ఈజీగా ఉంది కదా, నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారు? అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి? నార్మల్గానే ప్రిపేర్ అవుతాయి. ఇన్ని రోజులు ఎట్లా ప్రిపేర్ అయినా నాకు. ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? బాగా రాసినాం. సో అంటే పేపర్ ఎలా ఉంది మీకు? కొంచెం టఫే ఉంది కానీ బాగా రాసినాం. పేపర్ టఫే ఉంది. సో పేపర్ టఫ్ ఉంది కదా, నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? ఇంకా బాగా ప్రిపేర్ అవుతాం. ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు. సో మీరు రోజుకి ఎన్ని గంటలు చదువుతూ ఉంటారు? ట్యూషన్ 3 నుంచి 9:30. 3 నుంచి 9:30 వరకు చదువుతారు. ఓకే, మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ చేసిన క్వశ్చన్స్ ఏమి రాలేదా? అంటే టఫ్ అంటున్నారు కదా, అదే టఫ్ అన్నారు కదా, అందుకే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఓకే, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిజల్ట్ అప్పుడు? 65, 70, 80కి. టఫ్ అని చెప్పారు, మళ్ళీ 65, 70, 80 అంటున్నారు. వచ్చినాయి, రాసినాం, ఓన్గా రాసినాం అవి కూడా. ఆల్ ద బెస్ట్ మీకు నెక్స్ట్. థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? మంచి రాసినాం. పేపర్ ఎలా ఉంది? ఈజీ ఉంది. ఈజీ ఉంది. సో ఈజీ ఉంది కదా, మీరు మొత్తం అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశారా? చేసిన. సరిపోయిందా మీకు? టైం సరిపోయిందా? సరిపోయింది. ఎలా అనిపిస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత? అంటే పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, బాగా రాశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే హ్యాపీ అనిపిస్తుంది. అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తా మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఇన్ని రోజులు బాగా కష్టపడి చదివినట్టున్నారు కదా, సో కష్టపడి చదివినందుకు ఎగ్జామ్ బాగానే రాశారు అనిపిస్తుందా? బాగానే రాసినాం. సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా బాగా కష్టపడి చదువుతారా? హిందీ కొంచెం రాదు, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటా. సో ఎన్ని మార్క్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 75, 80. ఓవరాల్గా అంటే మొత్తం ఎంత వస్తుంది అనుకుంటున్నారు 600కి? అంటే 520, 540 వస్తాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, మీరు అనుకున్న మార్కులు రావాలని కోరుకున్నాం. ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? బాగా రాసినాం. పేపర్ ఎలా వచ్చింది? ఈజీగానే వచ్చింది. ఈజీగానే వచ్చింది. సో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశారా? ఎన్ని మార్కుల పేపర్ అది? 80 మార్క్స్ పేపర్. ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 70 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పేపర్ ఈజీగా ఉంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈజీ వచ్చింది అని కొంచెం హ్యాపీ ఉంది. నెక్స్ట్ పేపర్స్ కూడా ఇలా రావాలని కోరుకుంటున్నారా? సో ఓవరాల్గా మీరు 10th క్లాస్ మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయని ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 90s. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? చాలా బాగా రాసాము. పేపర్ ఎలా ఉంది? చాలా ఈజీ వచ్చింది.
ఓకే చాలా ఈజీగా వచ్చింది పేపర్. చాలా ఈజీ వచ్చింది సో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశారా? అన్నీ చేసినాం అన్ని అటెంప్ట్ చేశారు. ఈజీ సో పేపర్ ఈజీగా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? అన్నీ కూడా ఇలానే వస్తాయని అనుకుంటున్నాం ఈజీ అని, కానీ అఫ్ కోర్స్ 90s వస్తాయి మార్క్స్ అందరికి. ఓకే అంటే ఎగ్జామ్ ముందు మీ ఫీలింగ్ ఎలా ఉండేది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎగ్జామ్ ముందు హార్డ్ వస్తుందేమో అని చాలా భయపడుకుంటున్నాము, కానీ ఈ పేపర్ వచ్చినాక ఈజీ అని ఒక టెన్షన్ అనేది వెళ్ళిపోయింది. అన్ని పేపర్స్ కూడా ఇలానే వస్తాయని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకెలా ప్రిపేర్ అవుతారు మీరు? పర్ఫెక్ట్గానే పేపర్. సో ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్స్ అంకుల్. ఎగ్జామ్స్ ఎలా రాశారు? చాలా మంచిగా రాసినాం, మంచిగా వచ్చింది పేపర్, చాలా ఈజీ వచ్చింది పేపర్. అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశారా? అన్ని అటెంప్ట్ చేసినాం. ఎగ్జామ్ అంటే టైం సరిపోయిందా మొత్తం, అంటే లాస్ట్ వరకు రాశారా ముందే అయిపోయిందా ఎగ్జామ్ మీకు? లాస్ట్ వరకు రాసినాం ఆఫ్ కోర్స్. అడిషనల్ రాశారు. బుక్లెట్ ఇచ్చారు మాకు, దాంట్లో హాఫ్ నింపేసినాం, మొత్తం కాదు హాఫ్. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు ఇది? నేను అంతే. నెక్స్ట్ ఎగ్జామ్కి హిందీకి చాలా బాగా ప్రిపేర్ అవుతారా? అఫ్ కోర్స్ డెఫినెట్లీ. ఆల్ ద బెస్ట్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్కి బాగా రాయండి. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూవర్స్, ఇప్పుడైతే ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం జరిగింది. సో వారు ఎగ్జామ్ ఎలా రాశారని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వారు చెప్పిన మాట ఏంటంటే చాలామంది వరకు ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, మాకు 80 మార్కులకు 75 మార్కులు రావచ్చు అని చెప్పారు. సో అలాగే కొంతమంది విద్యార్థులు కొంచెం హార్డ్గా ఉందని కూడా చెప్పారు. సో ఏదైతేనే విద్యార్థులు అయితే చాలా బాగా చదివి మంచిగా రాస్తూ ఉన్నారు. సో వారు అంటే భవిష్యత్తులో వచ్చే ఎగ్జామ్స్ కూడా బాగా రాసి వారు మంచిగా పాస్ అవ్వాలని కోరుకుందాం. సో ఇప్పటివరకు ఇవి అప్డేట్స్. సో స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Jay. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.